గర్హనీయమని జేఏసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం గౌతమీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు శంకరయ్య, బొడ్డుపల్లి నారాయణ, పొన్నం రాజమణి, మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్లో కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్న సిండా కంపెనీ 30 మంది కార్మికులను తొలగించడానికి వ్యతిరేకంగా జేఏసీ ఆందోళన కార్యక్రమం చేపట్టగా బీఎంఎస్ సంఘం కార్మికుల పక్షాన కాకుండా కాంట్రాక్టర్ పక్షాన నిలబడటం దుర్మార్గ చర్య అని మండిపడ్డారు. పార్టీలు, యూనియన్లు మార్చే నాయకులు జేఏసీని విమర్శించడం విడ్డూరంగా ఉందని, ఫ్యాక్టరీని సాధించింది తామే అని స్థాయికి మించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. 300 మంది కార్మికులు పాల్గొని జిఎంను సిండా మేనేజ్మెంట్ను గెరావ్ చేయడం జరిగింది. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఈ ఆర్ఎఫ్సిఎల్లో ఉన్న బిఎంఎస్ అనుబంధ అఖిల భారతీయ టేకా మహా మజ్దూర్ సంఘ్ వారు ధర్నా కార్యక్రమంలో పాల్గొనకుండా కార్మిక చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుచు సాటుసాటుకు తిరుక్కుంటూ మేము సాయంత్రం వరకు కార్మికులను పట్టుకొని మెయిన్ గేట్లో జిఎం ద్వారా ధర్నాలో పాల్గొని చేస్తుంటే వాళ్ళు దొంగచాటుగా 20 మంది కార్మికులను తీసుకెళ్లి లోపల పోయి పని చేయించడం జరిగింది. మరియు కార్మిక చట్ట వ్యతిరేక చర్యలు చేపిస్తున్నారు. తిరిగో దాని మీద మేము మాది మేనేజ్మెంట్కు ఉద్దేశమైన యూనియన్ అని చెప్తూ వాళ్ళు సిటీ కేబుల్ ప్రెస్ మీట్ చేసి నిన్న మా మీద జేఏసీ మీద ఒకటి చెప్పడం జరిగింది. సోదరా, నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఏంటంటే మిమ్మల్ని అడుగుతున్నాను, బిఎంఎస్ అనుబంధ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు 2 సంవత్సరాల కింద మేము యూనియన్ పెట్టినాము, మేము లేనిది ఈ ఫ్యాక్టరీ లేదని అంటున్నావు. ఆ రోజు పని చేసిన వివేక్ ఎటుపోయిండు, మిగతా ఎంపీలు ఎటుపోయారు, వీళ్ళందరూ లేదని నువ్వెక్కడున్నావు, వాళ్ళ చుట్టూ తిరుక్కుంటా వాళ్ళతో నేర్చుకొని ఇలా నేనే అని అంటున్నావు. ఆ రోజులల్లో నువ్వు మా సంఘాల కన్నా ముందు ఆర్ఎఫ్సిఎల్లో కార్మిక సంఘం స్థాపించితే నువ్వు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తున్నాము. అఖిల భారత మజ్దూర్ సంఘం నాయకుడా, మరి నువ్వు గతంలో కార్మికునివా, కార్మిక నాయకునిగా చలమైనవా అన్నది నువ్వు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటా బాగుంటుంది. మరి రెక్కర్ద డొక్కాని రోజుల్లోనే మా మాజీ కాంట్రాక్ట్ కార్మికులు నువ్వు ఢిల్లీకి గల్లీకి పోతానంటే ఎన్ని పైసలు మేము తీసుకొచ్చి ఇచ్చినామో ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. ఆ రోజు వేసుకున్న నీ బట్టలు ఎక్కడ పోయినాయి, ఈ రోజు వేసుకున్న నీ బట్టలు ఎక్కడ ఉన్నాయి, ఇవి నువ్వు ఒక్కసారి బాగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. బోరో కంపెనీ దగ్గర నువ్వు ఎన్ని తీసుకున్నావు, రోజుకు ఎంతమందిని పనికి పెట్టుకుంటే వాళ్ళ జీతం ఇంకోటి ఇచ్చినావు, ఇంకా కూడా వాళ్ళకి 3 నెలల జీతం ఇవ్వలేదు. మరి ఇదే సొసైటీ పేరు చెప్పుకుంటూ మరి నువ్వు టెండర్లు వేసుకుంటా పైరోవిలు చేసుకుంటావు. ఇవాళ నువ్వు ఢిల్లీ గల్లీకి పోయడానికి కారణం ఇవ్వలు మాజీ కాంట్రాక్ట్ కార్మికులు కాదా? మరి వాళ్ళని ఇవాళ మర్చిపోయినావా? ఆ రోజు నీకు సాంబ బియ్యం ఉన్నాయా, కంట్రోల్ బియ్యం తిన్నది మర్చిపోయినావా? ఈరోజు నువ్వు ఖద్దారు బట్టలు వేసుకొని రాగానే కార్మికులు 300 మంది అక్కడ ఉంటే ఎఫ్సీఐ నేనే చలమని చెప్తాను అన్నట్టు పోవడం నువ్వు సరి సిగ్గుచేటు, దాన్ని మానుకో. కాకపోతే కంది శ్రీనివాసు ఇవన్నీ ఆల్ పార్టీస్ అన్నీ ఒకటై ఏం చేస్తాయి, నేను ఢిల్లీకి పోయినా గల్లీకి పోయినా అని చెప్తాడు. కంది శ్రీనివాస్కు ఢిల్లీకి పోయేంత సీన్ ఎక్కడుంది? ఫస్ట్ స్టార్టింగ్ వివేక్ సారు, బాబర్ సారు, సుందర్ రాజు వీళ్ళు ముగ్గురు పోరాడిండ్రు, తిరిగిండ్రు, ఇవన్నీ చేసిండ్రు. వాళ్ళ ద్వారానే కదా కందిశ్రీని పోయింది. కందిశ్రీను సింహాసనం ఎక్కించిండ్రు ఈ వర్కర్లు, మాజీ వర్కర్లు సింహాసనం ఎక్కించిండ్రు. సింహాసనం ఎక్కిస్తేనే కందిశ్రీని ఇప్పుడు సింహాసనం ఎక్కి ఇప్పుడు ఈ యూనియన్లను విమర్శిస్తాడు. అది విమర్శిస్తే కరెక్ట్ కాదు. కందిశ్రీను విమర్శించడం తప్పు. ఒకవేళ ఇట్లనే విమర్శిస్తే మాత్రం కందిశ్రీను చరిత్ర మొత్తం బయటకు వస్తుంది. అందరూ మాట్లాడగలుగుతారు, అందరికీ తెలుసు ఎవరు ఎట్లాటోళ్ళు, ఎవరేంది, ఏ యూనియన్ ఎట్లాంటిది, ఎవరేంది అన్నది. కానీ అందరినీ కలిపి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. కందిశ్రీది ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల పక్షాన అన్ని సంఘాలు ఒక తాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడి కార్మికులకు న్యాయం చేసే విధంగా మేమందరము ముందుండి పోరాటం చేస్తుంటే బిఎంఎస్ నాయకులు, అనుబంధంగా ఉన్న ఈ నాయకులు నిన్న మీడియాలో చెప్పిన విధానం చూస్తే సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మన అందరము ఒక తాటి మీదకి వచ్చి పోరాటం ఎవరి కోసం చేస్తున్నామంటే కార్మికుల కోసం చేస్తున్నాం. వారికి వచ్చే జీవాల కోసము, వాళ్ళకి వచ్చే జీతభత్యాలు కరెక్ట్గా రావడం కోసము, మా లోకల్ వాళ్ళు ఇక్కడ పరిసరాల్లో పనిచేయాలి అని చెప్పి మనం కోరుకునేది అదొకటి. కాకపోతే ఎవరి స్వార్థం కోసం కాదు, ఎవరి స్వార్థం కోసం అయితే ఇండివిజువల్గా పని చేసుకుంటాం మేము అందరం కలిసి. అందుకనే మేము అందరం జేఏసీకి ఏర్పడి కార్మికులకు న్యాయం జరగాలి అని చెప్పి కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాం.
ఇంకా ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు రాములు, రంజిత్ గౌడ్, ప్రజ్ఞాన్ రెడ్డి, శంకర్, సాయి ప్రసాద్, సంజీవ్, లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నో మోటార్ సైకిల్ ఓన్లీ సైకిల్ అనే రామగుండం పోలీస్ కమిషనర్ ఇచ్చిన నినాదంతో ప్రతిరోజు గంట పాటు సైకిల్